నమస్తే గైస్, ఎలా ఉన్నారు? ఒకవేళ బాగలేకపోతే ఇప్పుడు ఈ వీడియోలో ఇండియా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్న ఇండస్ట్రీ నుండి వచ్చిన బెస్ట్ మూవీస్ మీకు సజెషన్ ఇవ్వబోతున్నా. చూసి సంతోషపడండి. మీరు ఇప్పుడు ఈ వీడియోలో ఏం తెలుసుకుంటారు అంటే, పాన్ ఇండియా మార్క్ని సెట్ చేసింది మన టాలీవుడ్ అయినా. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్తో బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్లో మాలీవుడ్ ఉంది. సో ఇప్పుడు మలయాళం కుటీస్ గురించి తెలుసుకుందాం. క్షమించరే, నేను కేరళలో సెటిల్ అయిపోతుందా? చిచి, టాప్ 10 బెస్ట్ మలయాళం మూవీస్ గురించి తెలుసుకుందాం. ఇక మొదలెడదామా? ఫస్ట్ సినిమా నేమ్ నీరు. సినిమా కంటెంట్ ఏంటంటే, ఒక బ్లైండ్ గర్ల్ ని ఒకతను సెక్సువల్ గా అబ్యూస్ చేశాడు. ఆ కళ్ళు కనిపించని అమ్మాయి కోర్టులో కేసు వేస్తుంది. అప్పుడు జడ్జి అంటాడు, నువ్వు క్రిమినల్ అతనే అని ఎలా ప్రూవ్ చేయగలవు అంటాడు. ఆ బ్లైండ్ అమ్మాయి ఒక ఆర్టిస్టు, మనుషుల ఫేస్ పట్టుకొని మట్టితో వాళ్ళని తయారు చేయగలదు. సినిమాలోని క్లైమాక్స్ వచ్చే ఎగ్జైట్మెంట్ ఒక డిఫరెంట్ థ్రిల్ ఇస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఫిలిం 2018. ఈ సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. మూవీలోని సీన్స్కి మనం ఎమోషనల్ అయిపోతాం. 1000 మంది జీవితాలు ఎలా ఫ్లడ్స్ వల్ల నాశనం అయినాయో మూవీలో క్లియర్గా చూపిస్తారు. అండ్ ఆపద వస్తే మనుషుల్లో హ్యూమానిటీ ఎలా వస్తుంది, ఎలా ప్రతి ఒక్కరు హీరో అవుతారు అనేది మూవీలో చూపిస్తారు. అండ్ ఇంతవరకు ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేయకపోతే వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ థర్డ్ ఫిలిం వచ్చేసి భూతకాలం. హర్రర్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. ఒక ఫ్యామిలీలో అమ్మ ఇంకా కొడుకు ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. ఆ ఇంట్లో కొన్ని వింత వింతవి జరుగుతూ ఉంటాయి. మూవీ లాస్ట్ వరకు మనలో ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది కొద్దిగా. ఇది ఒక అండర్ రేటెడ్ హర్రర్ మూవీ. ఇంకా చూడకపోతే చూసేయండి. నెక్స్ట్ ఫోర్త్ ఫిలిం సంగతికి వస్తే, ఇప్పుడు థియేటర్లో దుమ్ము రేపుతుంది. మూవీ లవర్స్ వినే ఉంటారు. మూవీ నేమ్ ఆవేశం. ఫహద్ ఫాసిల్ది ఇది. ఒక గ్యాంగ్స్టర్ నేమ్ వింటే వేరే గ్రూప్స్ మొత్తం భయపడతా ఉంటారు. అతను 3 కొత్త ఫ్రెండ్స్ని చేసుకుంటాడు. వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళకు ఉండడానికి ఇల్లు ఇస్తాడు. కానీ స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అది మూవీలో చూడండి. ఈ మూవీ బడ్జెట్ జస్ట్ 3 crores, కానీ ఇది కలెక్ట్ చేసింది 150 crores. అమెజాన్ ప్రైమ్లో రీసెంట్గా రిలీజ్ చేశారు. గో అండ్ వాచ్ ఇట్. సబ్స్క్రిప్షన్ ఉందా లేదా నేను ఇవ్వాలా? నెంబర్ 5 రోమాంచం. ఔజాబోర్డ్ గురించి తెలిసే ఉంటుందిగా. అది ఒక గేమ్. ఆ గేమ్ మనం క్వశ్చన్స్ అడిగితే ఆత్మలు ఆన్సర్ ఇస్తాయి. ఆ బోర్డు మీద వర్డ్స్ మీదకి మూవ్ చేసి. ఈ మూవీని కూడా అదే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. జోక్గా మూవీలో గేమ్ స్టార్ట్ చేస్తారు. దెబ్బకి ఆ గేమ్ వల్ల హాస్పిటల్లో పడిపోతారు. అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని తెలుసుకోవాలని ఉంటే మూవీ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ నెంబర్ 6 మూవీ చూస్తే మీ మైండ్ కన్ఫ్యూజన్లో కొట్టుకుపోతుంది. అట్టం. ఈ సినిమా థియేటర్ ఆర్టిస్ట్ మీద ఉంటుంది. మూవీ ఆర్టిస్ట్ గ్రూప్లో ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కూడా ఉంటుంది. నైట్ టైం ఎవరో తనని ఏదో చేస్తారు. సినిమా మొత్తం మిమ్మల్ని ఒక కన్ఫ్యూజ్లో పడేసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ క్రైమ్ ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అనేది మూవీలో చూపిస్తారు. నెంబర్ 7 కన్నూర్ స్క్వాడ్. ఈ సినిమాని పోలీస్ స్టేషన్లో ఉండి చూస్తున్నామా అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే మొత్తం పోలీసులు, ఇన్వెస్టిగేషన్, క్రైమ్ థ్రిల్లర్ సీన్సే ఉంటాయి. ఈ స్టోరీ మర్డర్ మిస్టరీతో స్టార్ట్ అవుతుంది. అడవిలో పోతుంటే ఒక చెట్టు మీద అమ్మాయి బాడీ దొరుకుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీసులు షాక్ అయిపోతారు. ఆ మర్డర్కి ఇంటర్నేషనల్ లెవెల్లో లింక్ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అనేది మూవీలో చూపిస్తారు. నెంబర్ 8 గోట్ లైఫ్. పైసల కోసం వేరే దేశానికి వెళ్ళి ఎలా హీరో ఇరుక్కుపోతాడు, ఎడారిలో ఏమైపోతాడు, అసలు ఎలా అక్కడ సర్వైవ్ అవుతాడు అనేది సినిమాలో చూపిస్తారు. ఈ మూవీలో పృథ్వీరాజ్ యాక్టింగ్ అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఆస్కార్ రేంజ్ అనిపిస్తుంది. నెంబర్ 9 సినిమా వచ్చేసి ప్రేమలు. ఈ మూవీలో హీరో ఫ్రెండ్తో హైదరాబాద్కు పోయి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాడు. అలా ఒక పెళ్లికి వెళ్ళాక అక్కడ ఒక అమ్మాయిని చూసి ఆమెకి పడిపోతాడు. ఆ తర్వాత లవ్ స్టోరీ ఎటుపోతుంది, ఏం జరుగుతుంది అనేది మూవీలో చూపిస్తారు. లాస్ట్ వాళ్ళు కలుస్తారా లేదా, ఏం జరుగుతుంది అనేది మూవీలో ఉంటుంది. ఒకవేళ చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. నెంబర్ 10 సినిమా మంజుమాల్ బాయ్స్. ఈ సినిమా ఫస్ట్ 40 minutes చూసి మనం కళ్ళు క్లోజ్ చేయలేం. తర్వాత 1 hour కంప్లీట్ అయ్యాక హార్ట్ బీట్ మెల్లగా పెరుగుతూ ఉంటుంది. అండ్ క్లైమాక్స్ రాగానే మీ కళ్ళలో నుండి ఆటోమేటిక్గా టీయర్స్ వస్తాయి. వాట్ ఈస్ సచ్ వండర్ఫుల్ ఫిలిం. నాకు హాలీవుడ్ మూవీ ఇంకా బాహుబలి మూవీ చూసినా కూడా రానంత కిక్కు ఈ మూవీ ఇచ్చింది భయ. ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఈ మూవీయే. అనుకోకుండా గుహలో ట్రిప్కి పోయిన ఫ్రెండ్స్ నుండి ఒక ఫ్రెండ్ పడితే ఏం జరుగుతుంది, ఎలా ఫ్రెండ్ని కాపాడతారు అనే స్టోరీ లైన్ అన్ని ఎమోషన్స్ ఫీల్ అయ్యేలా తీశారు. ప్యూర్ సినిమా ఇది. ఇంకా చాలామంది మూవీని ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే మినిమం సినిమాని టీవీలో పెట్టుకొని చూడండి, లేకపోతే ఆ ఫీల్ పోతుంది.
ఇప్పుడు నేను చెప్పిన మూవీస్లో మీరు ఎన్ని సినిమాలు చూసారు కింద కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు తెలిసిన అండర్ రేటెడ్ మూవీస్ ఇంకా ఏమైనా ఉంటే కింద కమెంట్ చేసేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ దర్శనం ఇస్తా. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ దొబ్బండి.